ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బోలో యేసు మహారాజు की जय. ఆనే వాలా ఖుదా మసీకి జై. అందరు రెండు చేతులు ఎత్తి ఆ స్వామిని నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. ఆ స్వామిని నిండు హృదయముతో కీర్తిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. మధురమైన నీ నామమునే మధురం మమునే మరువక ధ్యానించేద ప్రభువా, మరువక ధ్యానించేద ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. అనుదినము అనుక్షణము నిన్ను అందరు అనుక్షణము నిన్ను అనుదినము నిన్ను స్తుతించుచు. ప్రభు మనకు దయచేసిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి నిండు హృదయంతో అందరి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎత్తిన చేతులను అల్లాడిస్తూ ఊపుతూ ప్రభుని స్తుతించండి. నిండు హృదయం రెండు చేతులు జోడించి కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉండని. ఈరోజంతా మరి మిమ్మల్ని ప్రభు కాపాడాడు. మరి నూతన దినంలో ప్రవేశపెట్టాడు. ఈ దినమును చూడక నరులు ఎందరో ఉన్నారు. మరి ఆ కృపను, ఆ వాత్సల్యతను చూపించాడు. కాబట్టి ఆ వాత్సల్యపురుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను నా ప్రభు ఆశీర్వదించునుగాక. మీ అందరికీ మరి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, అలాగే హ్యాపీ బర్త్డే టు యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సంవత్సరం మరి మీకు నా ప్రభు తన దయా కరుణ చూపి మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరచునుగాక ఆయన కృపలో. ఆమేన్. అలాగే మరి వ్యాపారాలు చేస్తున్నవారు, అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి మరి ఉద్యోగాల్లో, వ్యాపారంలో దేవుడు మరి వారిని మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి మరి ఏ చీడపురుగు తినకుండా పంటను, అంటే మీ వ్యాపారాలను, మరి ఏ నష్టం అప్పుల పాలవ్వకుండా నా ప్రభు మిమ్మల్ని అధిక లాభాలతో దీవించునుగాక. ప్రమోషన్లతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే ఆగిపోయిన డబ్బులు కూడా, కొందరికి ఆగిపోయాయి వ్యాపారాల్లో, ఉద్యోగంలో, రిటైర్ అయిన వారి విషయంలో డబ్బులు రావాల్సినవి చాలా ఉన్నాయి. చాలా విషయాల్లో డబ్బులు ఆగిపోయి ఉన్నాయి. యేసు నామములో ఈరోజే నా ప్రభు ఆ డబ్బులకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డుబండలను రానివ్వకుండా, డబ్బులు రానివ్వకుండా ఆటంకపరుచిన ప్రతి అడ్డుబండలన్నిటి నా ప్రభు తొలగించునుగాక. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా దేవుడు మరి లేవనెత్తునుగాక. అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారి దేవుడు ముట్టి స్వస్థత పరచునుగాక. మరి సంతానం లేకుండా అవమాన నిందలు భరిస్తున్న వారికి నా ప్రభు మరి దయ చూపునుగాక. అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మంచి భాగస్వాములు నా ప్రభు అనుగ్రహించి మిమ్మల్ని అందరూ నా ప్రభు దీవించునుగాక. వీటన్నిటిని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, పరిచర్య చేస్తున్న మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి, అలాగే మన దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి, పాలకులను బట్టి, మరి ప్రభుత్వాలను బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. మైక్ అడ్డంగా ఉంది కాబట్టి కొద్దిగా
అందరి వందనాలండి. వందనాలు మరి పెట్టారా? దేవునికి స్తోత్రం. దేవుని దీవించునుగాక. మంచిదమ్మా అయ్యా. మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 61వ అధ్యాయం యెషయా 10వ వచనం నేను చదువుతాం. 10వ వచనం 1, 2, 3వ వరుస చదువుతాను. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏ వస్త్రము? రక్షణ వస్త్రము. చెప్పండి ఏంటండి? రక్షణ వస్త్రము. మరి కొత్త బట్టలు కొనిపెట్టాడు కదా తండ్రి కదా. ఓ బుద్ధి లేని కొడుకు వెళ్ళిపోయాడు కదా. కొత్త బట్టలు కదా, కొత్త బట్టలు. రక్షణ వస్త్రం ఏంటండి? రక్షణ వస్త్రములు. రక్షణ వస్త్రం అనేది రక్షణను ఇప్పుడు చూడండి, వస్త్రాలను సరికి ఏం కనబడతాయి కదా, బట్టలు. మరి రక్షణ వస్త్రాలంటే ఆత్మకి. చెప్పండి ఏంటంటే ఆత్మకి వస్త్రాన్ని తొడిగించాడు దేవుడు. ఈ ఆత్మ అనేది నరకానికి వెళ్లకుండా, ఈ ఆత్మ నిత్య పాశానికి చీకటిలో బంధింపబడకుండా దీనికి రక్షణ వస్త్రాన్ని కప్పాడు దేవుడు, తొడిగించాడు. హల్లెలూయా. ఏమండి, మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే ఎంత చూడముచ్చటగా కనబడతాం కదా. మరి ఆత్మకు కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? వాక్యం వినండి, శ్రద్ధగా వినండి. మన ఆత్మకి విలువైన ఒక వస్త్రాన్ని తొడిగించాడు. అది రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రము తొడిగించి, అది ఎందుకు ఆ రక్షణ అంటే, మరి నిత్య సీయోనులకు ప్రవేశించాలి కదా. రక్షణ లేకుండా వెళ్ళలేము కదా, ఆత్మరక్షణ లేకుండా వెళ్ళలేము కదా. నాకు చాలా సంతోషం ఇస్తూ ఉంటుంది. అంటే లోకంలో పేదవారిగా ఉన్న పర్లేదు, కానీ గర్విష్ఠులుగా అహంకారాలుగా ఉండకూడదు. పేదవారుగా ఉండి ఆత్మీయులుగా, ఆత్మ సంబంధులుగా రక్షణ వస్త్రమును ధరించుకొని బ్రతికితే చాలు చివరి వరకు. నాకు నా విషయంలో చెప్తానండి, అది ఎంత పేదవాడైనా సరే, గొప్పవాడైనా సరే, మరి ఈ అహంకారము ఇంకా ఈ అతిశయము ఉంటే మాత్రము భలే కోపం వచ్చింది. ఎంత పేదోడైనా రక్షణ వస్త్రం ధరించుకొని ఆత్మీయంగా ప్రవర్తిస్తే నాకు ఎంతో సంతోషం ఇస్తుంది. పేదోళ్ళు కూడా ఉన్నారండి. పేదోళ్ళు భక్తిపరులైన వారు ఉన్నారు కదా. బైబిల్లో దరిద్రుడైన లాజరు ఉన్నాడు. ఏం తినటానికి కూడా బట్టలు లేవు, తినటానికి లేదు, ఏమీ లేదు, కానీ ఆత్మీయుడు. ఏంటంటే అన్నపానం, ఏం బట్టలు ఏమి లేవు, కానీ రక్షణ వస్త్రం ఉంది. ఏదుంది? రక్షణ అనే వస్త్రం ఉంది. ఒక పేదావిడంట, పేదావిడ, నేను చదివా చూసి, పేదావిడ, ఆవిడ ఎంత ఆత్మీయురాలంటే ఆవిడ క్రియలన్నీ కూడా పరిశుద్ధమైన క్రియలు. ఏంటంటే నీతి క్రియలు, అన్ని నీతి పనులు. పేదావిడే నీతి పనులు చేస్తూ ఉంది. చనిపోయింది. చనిపోతే పొలోమని సేవకులందరూ వచ్చారు తెలుసా. సేవకులు చాలామంది వచ్చారు. ఆవిడకి రక్షణ వస్త్రము ధరింపజేయబడింది. రక్షణ వస్త్రం ఉంది. మంచి ఆత్మీయరాలు. ప్రియమైన దేవులారా, పేదోళ్ళు అయితే ఏంటి, గొప్పవాళ్ళు అయితే ఏంటి, ధనికులు అయితే ఏంటి, ప్రెసిడెంట్ అయితే ఏంటి, రక్షణ వస్త్రము ఉండాలి. ఏంటండి? ఏ వస్త్రము? లాజరు దరిద్రుడని రాయి. లోకంలో దరిద్రుడే, అందరూ మొహాన ఊశారు, కానీ నా ప్రభువును హత్తుకున్నాడు. రక్షణ వస్త్రముతో
మరి కప్పబడి ఉన్నాడు ఆయన. ఉదయకాల సమయంలో ఇక్కడ ఏంటంటే ఆయన భక్తుడు అంటున్నాడు, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నన్ను రక్షించుకున్నాడు ఆయన. ప్రేమదేవులారు, మిమ్మలను మీ కుటుంబాలను నా ప్రభు రక్షించుకున్నాడు. రక్షణ వస్త్రముతో ధరింపజేశాడు. ఆనందించండి. మలాకిలో ఉంటుందండి, మలాకిలో ఆనందము గల ఆ పట్టణములో నేను మిమ్మలను ఆనందింపజేస్తాను, ప్రవేశపెడతాను. అది అన్యులు చూస్తారంట. అన్యులు చూసి మీరందరూ అబ్బా ఏం అదృష్టం అండి అంటారంట. అంటే ఈజీగా అర్థం అవటాన్ని చెప్తాను. మీరందరూ ధన్యులు, ఎంత మీరు పెట్టి పుట్టారయ్యా మీరు అని అంటారంట. ఏం అదృష్టమయ్యా మీది. నిజమే ప్రేమ దేవుళ్ళారా, ఉదయకాల సమయంలో రక్షణ వస్త్రముతో దేవుడు మిమ్మల్ని కప్పించాడు. రక్షణ వస్త్రములతో ఆయన నన్ను రక్షణ వస్త్రములతో ధరింపజేసి ఉన్నాడు అంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునుగాక. ఆమె నా ప్రభు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమె చెప్తూ ఉండండి. నా ప్రభు మీకు ఇచ్చిన రక్షణ వస్త్రమును మీరు ఆనందించండి. ఆనందింపజేసి ఆ పట్టణంలో దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఆనందింపజేస్తాడంట. జనులందరూ, ఎవరు? అన్ని జనులందరూ మేము చూసి, అయ్యా మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారు, మీరు ధన్యులయ్యా, మీరందరూ ధన్యులు, క్రీస్తును కలిగిన మీరందరూ ధన్యులు అని అన్ని జనులు పలుకుతారంట. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, వాక్యమైన ప్రియులను మీరు అలంకరిస్తున్నందుకు స్తోత్రం. రక్షణ వస్త్రంతో అలంకరిస్తున్నందుకు వందనాలు. రక్షింపబడిన వారు మరి రక్షణ వస్త్రం లేని వారికి రక్షణ వస్త్రం దయచండి. ఇప్పుడే వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. రక్షణ వస్త్రముతో వాళ్ళు అలంకరింపబడుదురుగాక. ఈరోజు అంత మీ కృపను దయచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.